మన పురాణాల్లోని కథలకి, ఈరోజు మనం ఆకాశంలో చూస్తున్న యుఎఫ్ఓలకి ఏమైనా సంబంధం ఉందా? వినడానికి కాస్త వింతగా ఉన్నా ఈ రెండిటినీ కలిపే ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అసలు మన ప్రాచీన గ్రంథాలు ఈనాటి యుఎఫ్ఓలు గురించి నిజంగా వివరించగలవా? ఇదంతా కేవలం ఊహేనా? లేకపోతే మనకు తెలియనిది మన పూర్వీకులకేమైనా తెలుసా? మనమిప్పుడు చూడబోయే సోర్స్ మెటీరియల్ కూడా సరిగ్గా ఇదే ప్రశ్నతో మొదలవుతుంది. సో పదండి, కాస్త లోతుగా చూద్దాం. ఈ మొత్తం చర్చకు ఆధారమేంటంటే, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల నాటి సంస్కృత గ్రంథాలు కేవలం కథలు చెప్పట్లేదట. అవి ఏకంగా ఎంతో అడ్వాన్స్డ్ ఏరియల్ వెహికల్స్, అంటే మన యుఎఫ్ఓల లాంటి వాటి గురించి మాట్లాడుతున్నాయట. అంటే ఈ టెక్నాలజీ గురించిన నాలెడ్జ్ మన చరిత్రలోనే ఎక్కడో దాగుందని ఇది సూచిస్తుంది. సరే, అసలు ఈ గ్రంథాల్లో ఏం చెప్తున్నారు? అవి విమానాలు అనేవాటి గురించి మాట్లాడుతున్నాయి. ఇవి మామూలు మెషిన్లు కాదండోయ్, సాక్షాత్తు దేవతలు వాడిన దివ్యమైన ఎగిరే వాహనాలన్నమాట. ఈ టెక్స్ట్ ప్రకారం చూస్తే దేవతలు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళగానికి వాళ్లకంటూ స్వంతంగా ప్రత్యేకమైన విమానాల్ని వాడేవారట. ఎలాగంటే మనం ఈ రోజుల్లో పర్సనల్ కార్లు వాడుతున్నాం గదా, అచ్చమలాగనమాట. ఇక్కడ అసలు విషయం ఏంటో తెలుసా? ఈ వర్ణనలు ఎంత స్పెసిఫిక్గా ఉన్నాయో చూడండి. విష్ణుమూర్తి ఏమో గరుడ విమానం మీద ప్రయాణిస్తే, బ్రహ్మదేవుడు హంస ఆకారంలో ఉన్న విమానంలో ప్రయాణించేవారట. ఇంకా కార్తికేయుడు వాహనం నెమలి ఆకారంలో ఉండేది. అంటే ప్రతీదీ చాలా వివరంగా వర్ణించారన్నమాట. అయితే అన్ని విమానాలు ఒకేలా లేవని కూడా ఈ గ్రంథాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రావణుడి పుష్పక విమానం గురించి చాలా ప్రత్యేకంగా, ఎంతో పవర్ఫుల్ ఇంకా అడ్వాన్స్డ్ అని వర్ణిస్తాయి. దీని కేపబిలిటీస్ వింటే నిజంగా ఆశ్చర్యపోతాం. ఒకటి, ఇది యజమాని మనసు ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి ఆలోచనా వేగంతో ప్రయాణిస్తుంది. 2, ఎంతమంది ఎక్కితే అంత సైజుకి మారిపోతుంది. అంతేకాదు, అందులో ఉన్నవాళ్లని వాయురూపంలోకి మార్చగల శక్తి కూడా దీనికి ఉండేదట. ఇదంతా వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపిస్తోంది గదా. మరి ఇవన్నీ కేవలం కథలేనా? ఊహలేనా? ఆశ్చర్యమేంటంటే ఈ గ్రంథాలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేసిందో కూడా వివరిస్తున్నాయట. సో దీని వెనకున్న సైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అన్నింటికీ మూలం పరంతత్వాలు అనే కాన్సెప్ట్. వీటిని సింపుల్గా సటిల్ ఎలిమెంట్స్ అని అనుకోవచ్చు. అంటే ఇవి మన కంటికి కనిపించవు, మన భౌతిక ప్రపంచానికి అతీతమైన ఎనర్జీ ఫార్మ్స్ అన్నమాట. ఈ విమానాల వెనుకున్న అసలు సీక్రెట్ ఇదే. ఇది అర్థం చేసుకోవాలంటే ఇలా ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా మనం చూడగలిగే, టచ్ చెయ్యగలిగే స్థూల తత్వాలు లేదా గ్రాస్ ఎలిమెంట్స్తో తయారైంది. కాని ఈ విమానాలు మాత్రం కంటికి కనిపించని ఆ పరమతత్వాలు లేదా సటిల్ ఎలిమెంట్స్తో నిర్మించబడ్డాయట. సరే, కంటికి కనిపించని ఈ ఎలిమెంట్స్ అంత స్పీడ్ని ఎలా ఇస్తాయి? మనం చూస్తున్న సోర్స్ ప్రకారం ఆ సీక్రెట్ అంతా వాటి కంపోజిషన్లో, అంటే వాటి మిశ్రమంలోనే ఉందట. లాజిక్ చాలా సింపుల్. ఒక వాహనంలో ఈ పరంతత్వాలు లేదా సటిల్ ఎలిమెంట్స్ శాతం ఎంత ఎక్కువగా ఉంటే దాని వేగం అంత ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, 20% సటిల్, 80% గ్రాస్ ఎలిమెంట్స్తో చేస్తే హై స్పీడ్ వస్తుంది. అదే 50-50 అయితే ఇంకా చాలా రెట్లు ఎక్కువ స్పీడ్. ఇక ఫైనల్గా స్వచ్ఛమైన పరంప్రకాశం అంటే సటిల్ లైట్తో చేస్తే అది ఆలోచనా వేగంతో దూసుకుపోతుంది. మరి ఆ స్పీడ్ ఎంతంటున్నారంటే ఇది వింటే మైండ్ బ్లాక్ అవ్వచ్చు. ఈ గ్రంథాల ప్రకారం టాప్ క్వాలిటీ విమానాలు కాంతి వేగం కన్నా ట్రిలియన్ల రెట్లు వేగంగా వెళ్లగలవట. ట్రిలియన్లు! ఇది మన మోడర్న్ ఫిజిక్స్కి అస్సలు అందని స్పీడ్. సరే, ఇదంతా బానే ఉంది. ఈ ప్రాచీన కాన్సెప్ట్కి ఈ రోజుల్లో జనం చూస్తున్నామని చెప్తున్న ఫ్లయింగ్ సాసర్లకి, ఆ మిస్టీరియస్ లైట్స్కి లింక్ ఏంటి? అసలు కంటికి కనిపించని ఈ వాహనాలు సడన్గా మన ఆకాశంలో ఎందుకు ప్రత్యక్షమవుతున్నాయి? ఇక్కడే ఆ పాత సిద్ధాంతం ఈనాటి సైటింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. అసలు కనిపించనిది సడన్గా ఎలా కనిపిస్తుంది? దీనికో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉందట. ఈ ప్రాసెస్ చూడండి. ఆ విమానం మన అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వగానే అది ట్రాన్స్ఫార్మ్ అవడం స్టార్ట్ అవుతుందట. ఫస్ట్ స్టెప్లో దాని ఇన్విజిబుల్ పరంతత్వం మనకు తెలిసిన స్థూల గాలిగా మారుతుంది. ఆ నెక్స్ట్ స్టెప్లో ఆ గాలి స్థూల అగ్నిగా మారుతుంది. ఆ అగ్నే మనం లైట్ రూపంలో చూసేది. సో దీనివల్ల మనకేం అర్థమవుతోంది? మనం ఒక యుఎఫ్ఓని చూడగలుగుతున్నాం, ఫోటో తీయగలుగుతున్నామంటే అది ఆ వాహనం స్థూల లేదా ఫిజికల్ స్టేట్లో ఉన్న ఆ కొద్దిసేపు మాత్రమే. ఆ టైంలోనే దాని రేడార్ కూడా గుర్తించగలదు. ఇక అది మళ్ళీ స్పీడ్ అందుకుని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆ గ్రాస్ ఎలిమెంట్స్ మళ్ళీ సటిల్ ఎలిమెంట్స్గా మారిపోతాయి.
అందుకే ఆ లైట్ మన కళ్ల ముందే క్షణాల్లో మాయమైపోయినట్లు అనిపిస్తుంది. చివరిగా ఈ సోర్స్ మెటీరియల్ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. మనం ఇప్పటిదాకా విన్న ఈ కథలన్నీ కేవలం పుక్కిటి పురాణాలా, లేక మన పూర్వీకులు ఎప్పుడో మర్చిపోయిన ఒక అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన బ్లూ ప్రింటా? ఏమో, కొన్నిసార్లు పురాణానికి వాస్తవానికి మధ్య ఉన్న గీత మనం అనుకున్నదానికన్నా చాలా పల్చగా ఉండొచ్చేమో.